ప్రతి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఒకటే మాట ముందుగా వచ్చేది నిరుద్యోగులకు ఉద్యోగాలు కేటాయిస్తామని. మరి ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కేటాయించలేరు. నిరుద్యోగులానే ఉంటున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి నిరుద్యోగులను ఆదుకునే నాదుడు ఉన్నాడా? అసలు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులను వాడుకొని వదిలేస్తుంది. గత ప్రభుత్వం కూడా వచ్చింది, గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులను వాడుకుంది. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను వాడుకుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే మాట, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అంటది. కానీ ఎప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వట్లే. గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ వచ్చింది, అవకతవకలు జరిగినాయి, మొత్తం లీకేజ్ జరిగినాయి. అందువలన ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ తప్పు చేస్తుంది. ఈ ప్రభుత్వం కూడా వచ్చి రాగానే 2 లక్షల ఉద్యోగాలు అన్నది. 2 లక్షల ఉద్యోగాలు అన్నది ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగం కూడా లేదు. ప్రతి సభలోనే సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడు, ప్రతి సభలో 70,000 ఇచ్చినా 80,000 ఇచ్చినా 1,00,000 ఇస్తున్నా అన్నాడు. సార్ మీరు కరెక్ట్ కాదు, మీరు ఇచ్చిందానే చెప్పరు, మీరు కొత్త విషయాలు మాట్లాడకండి. ప్రతి సభలోనే ఇన్ని ఇచ్చినా అని చెప్తే మేము ఒప్పుకోలేం. మీరు ఇచ్చిన మాటనే ఇన్ని ఇచ్చినా అంటే ఇన్ని ఇచ్చినా అని చెప్పండి. కాబట్టి మీరు బడ్జెట్ లేదు, అలానే భర్తీల గురించి సర్వేలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా సందర్భం వచ్చిన ప్రతిసారి. మరి నిజంగానే భర్తీలోకి చోటు లేదంటారా? ఇప్పుడు బడ్జెట్ లేదని అంటున్నారు మేడం. మీరు ఒకటే మాట, బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఎందుకు లేదు? మెస్సీని తీసుకొని ఫుట్బాల్ ఆడడానికి బడ్జెట్ ఉంది. మా నిరుద్యోగులకి ఇవాళ నోటిఫికేషన్ ఫిల్అప్ చేయడానికి ఇవాళ బడ్జెట్ లేదా? ఇది ఎంతవరకు వాస్తవం ప్రజలందరూ గమనించాలి. ఇలా మెస్సీని ఎందుకు తీసుకొచ్చినాను? ఆ ఉద్యోగం మాకిస్తే ఇవాళ ఆ 100 కోట్లు మా కోసం ఖర్చు పెడితే మాకు ఉద్యోగం వస్తే మళ్ళీ నువ్వే సీఎం అయిపోయాడు. ఇవాళ నువ్వు మెస్సీని పిలుచుకొస్తావు, నీ సోకులకి నీ రగాలాటాలకి ఏదేదో చేస్తావు. ఇలా నోటిఫికేషన్ వచ్చేసరికి బడ్జెట్ లేదు, ఇది లేదు, అది లేదని అంటావు. ఇది వాస్తవం కాదు సార్, మీరు వాస్తవంగా తెలుసుకోరు.